డ్రోన్ దీదీ యోజన పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 15,000 మహిళా స్వయం సహాయక బృందాలకు కేంద్రం డ్రోన్లను ఇస్తుంది. కేంద్రం ఇచ్చే డ్రోన్లతో మహిళా రైతులు పొలాల్లో ఎరువుల్ని పిచికారీ చేయవచ్చు. ఈ డ్రోన్లను 2005 నుంచి 2006 ఆర్థిక సంవత్సరం వరకు ఇస్తారు. మహిళా డ్రోన్ పైలట్లకు కేంద్రం ఈ పథకం కింద ప్రతి నెల గౌరవ వేతనం కూడా ఇస్తుంది. అలాగే డ్రోన్తో ఎలా పిచికారీ చేయాలో ట్రైనింగ్ కూడా ఇస్తుంది. డ్రోన్ దీదీ పథకాన్ని 28 నవంబర్ 2023న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. వచ్చే 4 ఏళ్లలో ఈ పథకం కింద కేంద్రం డ్రోన్లను అద్దెకు ఇస్తుంది. ఈ అద్దె చాలా తక్కువగా ఉంటుంది. రాబోయే 4 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం సుమారు 1,261 కోట్లు ఖర్చు చేయనుంది. డ్రోన్లతో పని త్వరగా అవుతుంది. 10 మంది రైతులు చేసే పనిని అదే సమయంలో ఒక డ్రోన్ చేయగలదు. పైగా డ్రోన్తో పిచికారీ చాలా త్వరగా చక్కగా అవుతుంది. పొలంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే పని అయిపోతుంది. ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్ పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభిస్తుంది. ఇందులో డ్రోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. డ్రోన్ పొందిన తర్వాత సదరు మహిళకు 15 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఇందులో 5 రోజులు డ్రోన్ ఎలా వాడాలో చెబుతారు. మరో 10 రోజులు డ్రోన్తో పిచికారీ ఎలా చేయాలో చెబుతారు. ఆ తర్వాత ఆ రైతుకు నెలకు 15,000 చొప్పున శాలరీ ఇస్తుంది. ఆ మహిళా రైతు ఆ స్వయం సహాయక బృందంలోని వారి పొలాలతో పాటు ఇతర పొలాలకు కూడా పిచికారీ చేయవచ్చు. తద్వారా ఆ మహిళా రైతుకు ఉపాధి లభిస్తుంది. ఈ పథకం కింద డ్రోన్ కొనుగోలు కోసం స్వయం సహాయక బృందాలకు డ్రోన్ ఖర్చులో 80%, యాక్సెసరీస్ ఛార్జీల కోసం గరిష్టంగా 8 లక్షల వరకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తుంది. మిగిలిన మొత్తం అగ్రికల్చరల్ ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ ఫెసిలిటీ కింద రుణంగా లభిస్తుంది. దీనిపై 3% వడ్డీ రాయితీ కూడా ఇస్తుంది. ఈ పథకం దేశ వ్యవసాయ రంగంలో ఒక విప్లవాన్ని తేనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.